భర్త రమణ వివాహితర సంబంధం పెట్టుకుని డబ్బునంతా తగిలిస్తున్నాడనే ఆగ్రహంతో పల్నాడులోని పిడుగురాళ్లలోని పుట్టింటికి మాయమాటలు చెప్పి పిలిపించి బంధువులతో కొట్టించి హత్య చేయించింది భార్య రమణమ్మ. కానీ ఏమీ ఎరగనట్లు మృతదేహాన్ని నంద్యాలకు తెచ్చి కుటుంబ సభ్యులను నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ కూతుళ్లు అనుమానించి పిఎస్లో ఫిర్యాదు చేయడం, పోలీసుల విచారణతో అత్యుదంతం వెలుగులోకి వచ్చింది. ఇక నూనెపల్లి ప్రాంతానికి చెందిన రమణ పెయింటర్. అపార్ట్మెంట్లలో, షాపింగ్ మాల్స్, భవనాలలో కాంట్రాక్ట్ తీసుకొని పెయింటింగ్ చేయించేవాడు. అతని దగ్గర దాదాపు 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అతనికి భార్య రమణమ్మ, 2 కూతుర్లు, కుమారుడు ఉన్నారు. వీరందరికీ పెళ్లిళ్ళు చేశారు రమణ. రమణకు ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని, సంపదనంతా ఆమెకే ఖర్చు చేస్తున్నాడని అనుమానించి గొడవ పడేది భార్య రమణమ్మ. 3 నెలల క్రితం పిడుగురాళ్లలోని పుట్టింటికి వెళ్ళింది. కానీ తాను వస్తానని ఫోన్ చేయడంతో 2 రోజుల క్రితం పిడుగురాళ్ల వెళ్లాడు రమణ. మద్యం తాగి రమణమ్మ, ఆమె బంధువులతో ఘర్షణ పడ్డాడు రమణ. దీంతో అతన్ని ఆగ్రహంతో వారంతా కొట్టడంతో మృతి చెందాడు. తర్వాత అతని మృతదేహాన్ని నంద్యాలకు తెచ్చి ఇంట్లో పెట్టారు. కానీ మృతదేహంపై గాయాలు ఉండడంతో 3 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసింది కూతురు జ్యోతి. తల్లి రమణమ్మ ప్రోద్బలం వల్లనే హత్య జరిగిందని ఆరోపించింది కూతురు జ్యోతి. గతంలో యాసిడ్ పోయడానికి ప్లాన్ చేసినప్పుడు తండ్రి రమణకు చెప్పానన్నారామె. మాయమాటలు చెప్పి పిడుగురాళ్ల పిలిపించి హత్య చేశారని ఆరోపించింది. రమణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం నంద్యాల జీజీహెచ్ తరలించారు. 3 టౌన్ పోలీసులు అందిన సమాచారం మేరకు పిడుగురాళ్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. మంచితనంగా మా నాన్న మా అమ్మని పిలిపిద్దామని ఫోన్ చేసి అమ్మ వస్తుందంట అని చెప్పి మా పెద్దమామ అందరూ కలిపి పిలిపించినారు సార్. పిలిపించి బాగా నమ్మించినారు. అది ఇదని నమ్మించి బాగా ఫుల్ మందు తాపించి ఏం చేసినా అందరు కలిసి ఇంట్లో వేసి కొట్టి చంపి ఆయన పొద్దున్నే తెల్లారుజామున ఇంటికాడ పడేసి వెళ్ళిపోయినారు. ఏం లేనంటే మాకేం సంబంధం, ఊరికి వచ్చినాడు ఎట్లా ఏం చేస్తున్నాడు, ఆయనకి ఉండే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఎవరు చంపినారో ఏమైనా కప్పులు ఉన్నాయని చెప్పి మా అమ్మ ఓటిస్తుంది. వాళ్ళు చంపేసి ఇంటికాడ వేసిపోయినారు సార్ మా నాన్నని. మా నాన్నకి ఎవ్వరు శత్రువులు లేరు సార్. ఎవరైనా అడగండి, ఇంటి దగ్గర కూడా ఆయన అందరితో క్లోజ్గా ఉండే మనిషిని ఇట్లా వేసిపోయినారు. ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే చంపినారు, వాళ్ళ మీదకి పోతారు అని చెప్పి చంపి ఇంటికాడ బాడీ వేసేసి వెళ్ళిపోయినారు తెల్లారుజామున. పిడుగురాల సార్, నర్సరాపేట వాళ్ళ పుట్టింట్లోనే జరిగింది అంతా. అంత తెలిసి జరిగింది. ఎంత చేసినా ఆయన మానకు ఉన్నాడు, ఎన్ని చెప్పినా నేను రికమెండేషన్లు ఏం చేయలేమని తెలుసుకుంది. ఎన్నిసార్లు పోయినా ఇట్లా చేస్తున్నా అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా మా నాన్నకెళ్ళే సర్ది చెప్పి పంపిస్తున్నారు. నేను ఏం చేయలేము, కొడుకు ఏం పట్టించుకోడు, ఎవరిది వాళ్ళకే అయిపోయింది, నేను ఏం చేయలేము అని చెప్పి మనోవాది పెట్టుకుని ఆయన చంపాలని చాలా రోజులు చేసింది. ఆ ప్లాన్స్ ఏం వర్కౌట్ కాలేదు. నాతో మా నాన్నతో పోరాడలేనని చెప్పి పుట్టింటికి పోయి నేను వస్తలే అని చెప్పి మంచితనంగా ఎప్పుడు 3 నెలలు అయిన ఇంతవరకు ఆయన ఫోన్ చేసి మాట్లాడేది లేదు. నా బతుకు నేను బతుకుతానా, ఆయన నాకు అవసరం లేదని చెప్పింది. అలాంటిది మంచితనంగా ఫోన్ చేసి పిలిపించినారు. నేను వస్తలే అని చెప్పి మా అమ్మ ప్రేమగా మాట్లాడించి పిలిపించి మందు తాపించి ఏదో చేసినారు సార్. అందరు కలిసి కొట్టి ఏదో చేసినారు. ప్రాణం పోయింది. తెచ్చి ఇంటికాడ పట్టేసిపోయినారు డెడ్ బాడీ. మా అమ్మకి తెలిసి జరిగినాయి అన్ని. మేమేం అనుకోలే, ఆవేశంలో దెబ్బలు తగిలింటే పడిపోయినాడు, నేను అనుకోలే అని చెప్తుంది. ఇప్పుడు ఎంత కొట్టుకున్నా కానీ హాస్పిటల్ తీసుకొస్తే బతకరా సార్? ఇప్పుడు చంపితేనే కదా మనిషి చచ్చిపోయేది. కొట్టినారంటే బతకకుండా ఉంటారా? మా అమ్మ ఊరిపోయిన దాదాపు సంవత్సరం అయింది సార్. ఒక 6 months మా అన్న వాళ్ళ దగ్గర ఉండొచ్చింది. మళ్ళీ మా అన్న వాళ్ళ దగ్గర నుంచి మా నాన్న తీసుకొచ్చినాడు. ఆడికి కూడా పోయినాడు, కారు వేసుకొని పోయి ఏం కాదులేని తీసుకొచ్చినాడు. ఒక నెల కూడా ఉండలేదేమో, ఒక నెల గట్టిగా ఉంది. మళ్ళీ పోతున్నాడు అదే పెట్టుకుని ఏం చేయాలి మళ్ళీ పుట్టింటి పోయింది. మా అమ్మని చూసొస్తాను పోయి ఆడనే ఉంది. ఏమని చెప్తే మీ నాన్న టార్చర్ పెడుతున్నాడు, నన్ను చంపుతున్నాడు, ఇట వీళ్ళని పెట్టుకున్నాడు అని చెప్పి మాకు చెప్పింది. మేము ఎంతసేపు అడుగుతాం కానీ చంపమంటే ఎవరు చంపరు సార్. తండ్రిని చెప్తాం, సరేలేమ్మా నేను ఏం చేయలేదు, అమ్మని పిలిపియండి అని చెప్తాడు. అదే ఎవరు చెప్పకుండా పోయినాడు. నైటే అందరికి బట్వాడ కూడా ఇవ్వలేదు. మార్నింగ్ లేసి వెళ్ళిపోయినాడు అంట. 8:30 కల్లా ట్రైన్కి వెళ్ళినాడు. ఆడ బాగా నమ్మకంగా పొద్దునంతా మాట్లాడిచ్చి చేయాల్సిన పని చేసి ఇంటికాడ వదిలేసిపోయినారు మా నాన్న. అంత ఉండు నాన్న పెట్రోల్ వేసా అని మాట్లాడుకుంటున్నారా అంటే, నువ్వు నాకు ముందు చెప్పి మంచి పని అయిందే,
నేను జాగ్రత్త పడతా అని చెప్పినాడు. చెప్పి పెట్రోల్ యాసిడ్ తెచ్చి పోసి పనుకున్నప్పుడు పోసి చచ్చిపోతాడు కదా అని ప్లాన్ చేస్తున్నారు. చేస్తుంటే ఇట్లా చేస్తాడు అంటున్నారు అన్న, నువ్వు జాగ్రత్త ఉండంటే చెప్పిన. మళ్ళీ వినిపోయి వాళ్ళ కాడే చెప్పినాడు, జ్యోతి ఇట్లా చెప్పింది, ఇట్లా చేస్తున్నావు అంటారు. ఏమేం చెప్పుకోలే, మా నాన్నకి నేను జాగ్రత్త చెప్పుకున్నా అని చెప్పి నేను పట్టించుకోలే వాళ్ళ విషయాలు. కానీ నమ్మకంగా పిలుచుకొని మా నాన్నని లేకుండా చేసినాడు సార్. ఈరోజు మాకు పెద్ద దిక్కు మా నాన్నని, అన్ని ఏం లేదన్నా చూసుకొని మా నాన్నని ఎప్పుడు ఏం చూసుకోవాలి. నాకు ఏదైనా ఉంటే అలగడం, పుట్టింటికి పోవడం. దాంట్లోని మా నాన్నని మంచిగా పిలిపించి చంపేసినారు. చంపేసి ఇప్పుడు మా తమ్ముడోళ్ళ మీకు రావాకని చెప్పి ఏదో తిరుగుతుంది. ఏదంటే నేనే చచ్చిపోతలే అంటుంది రివర్స్. రమణమ్మ సార్. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.